వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత శివకృష్ణకి ధైర్యం చెప్తూ ఉంటుంది. నాకేమవుతుంది నాన్న, నాకేమైనా అయితే అక్కడ తోడుగా నా రామ్ ఉన్నాడు కదా, ఇక్కడ మీరు కూడా ఉన్నారు కదా, అదే చాలు అని చెప్తూ ఉంటుంది. ఏమో సీత, నాకు కొంచెం భయంగానే ఉంది, టెన్షన్గా కూడా ఉంది అని శివకృష్ణ చెప్తూ ఉంటారు. ఎప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించుకోవు అని చెప్తూ ఉంటాడు. సరే నాన్న, ముందు అక్క గురించి, అక్క అయితే సంతోషంగా ఉండాలి, రేపు బావకి ఆపరేషన్ అయిపోవాలి. నువ్వు మహాలక్ష్మి అత్తయ్య ఏ బావకి యాక్సిడెంట్ చేయించిందన్న విషయం చివరికి ఎవరికి చెప్పొద్దు, మధు అక్కకి బావకి చెప్పనవసరం లేదు అని చెప్తూ ఉంటుంది. చెప్పనమ్మా, ఎవరికి చెప్పను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. రేపు అక్కకి బావకి తోడుగా హాస్పిటల్కి మీరు కూడా వెళ్ళండి నాన్న అని సీత చెప్తూ ఉంటుంది. వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది అని కదా అని చెప్తూ ఉంటుంది. అందరికీ ధైర్యాన్ని ఇచ్చేది నువ్వే సీత అని శివకృష్ణ అంటాడు. కూతుర్లమైనా కొడుకులమైనా మేమే కదా నాన్న అని సీత అంటూ ఉంటుంది. నీకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిపోతారు మాట్లాడడానికి. లలిత అడుగుతూ ఉంటుంది, ఏంటి మీ తండ్రి కూతురు రహస్యాలు అయిపోయినాయా, ఏం మాట్లాడుకుంటున్నారు అని లలిత అడుగుతుంది. ఏం లేదమ్మా, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను అక్కడ అందరి కోసము, అందరి సహాయంతో, మా రామ్ సహాయంతో, అక్కడ టీచర్ గారి ప్రోత్సాహంతో నేను ఒక బొకే తెచ్చాను అక్కడ అని చెప్తూ ఉంటుంది. ఎవరికి ఏమీ అర్థం కాదు. అది బకెట్ కాదు, బొటిక్ అని రామ్ చెప్తూ ఉంటాడు. అదే నేను అక్కడ షాప్ ఓపెన్ చేశాను, బొటిక్ అని, మీరందరూ తప్పకుండా రావాలి, రేపు బావా నీకు ఆపరేషన్ అయిపోయాక షాపుకి రావాలి అని చెప్పడంతో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మధు అంటుంది, నువ్వు చాలా గొప్పదానివి సీత, నువ్వు చాలా గొప్పదానివి అయిపోయావు అని చెప్తూ మెచ్చుకుంటూ ఉంటుంది. అదేమీ లేదు, అంతా మామ ప్రోత్సాహము అని సీత చెప్తూ ఉంటుంది. టీచర్ గారి సహాయంతో అని చెప్తూ ఉంటుంది. విద్యాదేవి నీకు చాలా అంటగా నిలిచిందన్నమాట అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. అవునండి, సీత అంటే చాలా ఇష్టం కదా ఆవిడికి, అందుకనే అని లలిత కూడా అంటుంది. ఇక సరే అయితే మనం వెళ్దామా మామ అని సీత అంటుంటుంది. అడుగుతుంటే ఇక రామ్ కూడా వెళ్దాం, టైం అవుతుంది కదా అని అంటాడు. సీత రేపు ఆపరేషన్కి అయ్యేదాకా ఉండొచ్చు కదా అని మధు అడుగుతూ ఉంటుంది. లేదక్క, మేము రేపు వెళ్ళి మళ్ళీ వస్తాము, ఆపరేషన్ అయిపోయాక వస్తాము, బాబా ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు సూర్య కూడా నీ బొటిక్ కూడా ఆల్ ది బెస్ట్ సీత అని చెప్తూ ఉంటాడు. ఇక రామ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాడు సూర్య. వీళ్ళందరూ కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారు. సీతకి రామ్కి ఇద్దరు కలిసి బాయ్ చెప్తూ ఉంటారు. తర్వాత మధు కూడా చెప్తుంది, నాన్న ఇక మేము కూడా వెళ్ళొస్తాము, రేపు మీరు హాస్పిటల్కి వచ్చేయండి, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని మధు చెప్తూ ఉంటుంది. సూర్య కూడా అడుగుతూ ఉంటాడు, మేము ఖచ్చితంగా వస్తాం అని శివకృష్ణ మాట ఇస్తాడు. ఇక బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సుమతి సీత కలిసి కూరగాయల్ని కట్ చేసుకుంటూ ఉంటారు. ఒక పేపర్స్ని పట్టుకొని మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. గట్టిగా అరుపులు అరుస్తూ ఉంటుంది. జన, అర్చన, రామ్ అందరూ కూడా కిందకి రండి అని పిలుస్తూ ఉంటుంది. ఏమైంది, ఇంత కొంప మునిగేలా అరుస్తోంది మీ అత్తయ్య అని సుమతి అడుగుతూ ఉంటుంది. ఆవిడ కొంపలు ముంచే రకమే కానీ ఈ టైపు కాదు అని సీత అంటుంది. ఏమైంది మహా అంటూ జనార్దన్ అడుగుతూ ఉంటాడు. ఇదిగో ముఖర్జీ గారు అగ్రిమెంట్స్ అన్నీ కూడా పంపించారు అని చెప్పడంతో అర్చన అడుగుతూ ఉంటుంది. మహా, మొత్తం అగ్రిమెంట్స్ అయిపోయాక 200 కోట్ల ప్రాజెక్టు మనకి వచ్చేసింది కదా అని అర్చన అంటూ చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. లేదు, వీళ్ళు ఒక క్లాసుని తీసుకొని వచ్చారు అని మహా చెప్తూ ఉంటుంది. ఏం క్లాస్ మహా, ఏంటి రికార్డంలో పెట్టారా ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అవును, ఇందులో సుమతి సంతకం కావాలంట అని చెప్తూ ఉంటుంది. ఎందుకు సుమతి సంతకం ఎందుకు అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక అప్పుడు మహా చెప్తూ ఉంటుంది, ఎందుకంటే రేపు మళ్ళీ సుమతి వచ్చిన తర్వాత ఈ కంపెనీకి తను ఏమీ అడ్డుపడకుండా ఉండడానికి, ఇది నాదే అని చెప్పకుండా ఉండడానికి ఇప్పుడు ఈ సుమతి కూడా సంతకం చేయాలట, లేకపోతే ఈ ప్రాజెక్టు మంది పోతుందని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అదేంటి, వీళ్ళు ఏదో కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు, మహా కావాలని చేస్తున్నారా అని చెప్తూ ఉంటుంది. అర్చన అప్పుడు అమ్మ సంతకం దేనికి పిన్ని, వేరే దారి ఏమైనా ఉందా అని రామ్ అడుగుతూ ఉంటాడు. అంతా ఈ సీత వల్లే వచ్చింది అని కోప్పడుతూ ఉంటుంది. నేనేం చేశాను అత్తయ్య,
అని సీత అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది, ఆ రోజు రేవతి ఎంగేజ్మెంట్కి నువ్వే కదా జనార్దన్కి రెండో భార్య మా మహాలక్ష్మి అత్తయ్య, మొదటి భార్య సుమతి అత్తమ్మ అని చెప్పావు కదా, అందుకనే ఇలాంటి క్లాసుని తీసుకొచ్చారు వాళ్ళు. రేపు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళు ఇలా అడుగుతున్నారు అని చెప్పడంతో నాకేమైనా ముందే తెలుసా ఏంటత్తయ్య ఎలా జరుగుతుందని అని సీత కోప్పడుతూ ఉంటుంది. అసలు సుమతి గురించి నువ్వెందుకు చెప్పావు? ఈ కంపెనీ సుమతిదే అని నువ్వు ఎందుకు అన్నావు అని అడుగుతూ ఉంటుంది. నేను చెప్పింది నిజమే కదా అని సీత అంటుంది. ఇక అప్పుడు రామ్ కూడా చెప్తూ ఉంటాడు, సీత చెప్పింది నిజమే కదా పిన్ని, ఈ కంపెనీని స్టార్ట్ చేసింది అమ్మే కదా, చెప్తే తప్పేముంది అని రామ్ అడుగుతుంటే ఇందులో తప్పు అని నేను చెప్పను, కానీ అలా చెప్పడం ముఖర్జీ గారికి ఆ రోజు అవసరమా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. రామ్ చెప్తూ ఉంటాడు, ఏంటి పిన్ని ఏం చేద్దాం, వేరే దారి ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటాడు. రెండే దారులు ఉన్నాయి, ఒకటి సుమతితో సంతకం పెట్టించడం, రెండోది మనం ఈ ప్రాజెక్ట్ని వదులుకోవడం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని వదులుకుంటే బ్యాడ్ నేమ్ వస్తుంది, కంపెనీ షేర్స్ అన్నీ కూడా పడిపోతాయి, దానివల్ల మన కంపెనీ పడిపోతుంది, ఆలోచించుకోరా నీ ఇష్టం ఏం చేస్తావో అని చెప్పడంతో సుమతి ఇప్పటికిప్పుడు వచ్చి సంతకం ఎలా పడుతుంది అని జనార్దన్ ప్రశ్నిస్తుంటాడు. అది రామే చెప్పాలి, లేకపోతే సీత మీరు మీ ఊరు వెళ్ళి మీ నాన్న దగ్గరికి అప్పుడప్పుడు సుమతి వస్తుందని చెప్పావు కదా, సుమతితో సంతకం పెట్టించమని చెప్పండి, మీరిద్దరూ రేపు ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు సుమతి అత్తమ్మ వచ్చి సంతకం ఎందుకు పెడుతుంది అని సీత అడుగుతూ ఉంటుంది. అవన్నీ మీరే చూసుకోవాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక జనార్దన్ అర్చన ఇక రామ్ అడుగుతూ ఉంటారు, ఇంకా వేరే దారి ఏదైనా ఉందా అని, లేకపోతే నువ్వు ప్రీతి రేపు సుమతి వచ్చినా సరే సుమతికి ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు, ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు అని మీరిద్దరూ హామీ పత్రాల మీద సంతకం పెట్టాలి, అలా అన్నా డిసైడ్ చేయండి అని అనటంతో రామ్ అందుకు ఒప్పుకోడు. రేపు పొద్దున మేము మామయ్య వాళ్ళ ఊరు వెళ్తాం అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు సీత చేతిలో ఆ అగ్రిమెంట్స్ని పెట్టి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంకా సీతారాములు ఇద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు. అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది, పక్కకు తీసుకువెళ్ళి ఏంటి మహా ఇలా జరిగిందేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇదంతా నా ప్లానే, నా క్లాసే, ఇది వాళ్ళు ఏమీ అడగలేదు, కావాలని నేనే ఇలా ఇరకాటంలో పెట్టాను అని మహాలక్ష్మి చెప్తుంటుంది. ఎందుకు అని అర్చన అడుగుతుంటుంది. ఎందుకు అంటే రేపు సుమతిని బయటకు తీసుకొని రావడానికి నేను ఇలా చేశాను, అయితే సుమతి సంతకం పెట్టడానికైనా బయటికి వస్తుంది, లేకపోతే రాలేదు అంటే కనుక వీళ్ళందరికీ సుమతి ఇలా చేసిందని బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, నా మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది, రేపు పొద్దున సుమతి వచ్చినా సరే వీళ్ళు ఎవ్వరు కూడా సుమతిని ఆదరించరు అని చెప్తూ ఉంటుంది తన ప్లాన్ని. ఇక అప్పుడు అర్చన పొగిడేస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మిని ఇంత మంచి ప్లాన్ వేసినందుకు పొగుడుతూ ఉంటుంది. అలా ఉండగా అక్కడ రామ్ సీత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేద్దాం మామ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏం చేద్దాం, అమ్మతో ఎలా అయినా సంతకం పెట్టించమని మావయ్యని అడుగుదాం, రేపు మీ ఊరు వెళ్దాం అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్టేనా మామ, డబ్బుల కోసం అత్తమ్మని ఇప్పుడు బయటికి రమ్మని చెప్తున్నావా అని అడుగుతూ ఉంటుంది సీత. నేను డబ్బుల కోసం కాదు, డబ్బు కన్నా మా అమ్మే నాకు ముఖ్యం, నాకు ఇది అమ్మ పెట్టిన కంపెనీ కాబట్టి మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని రామ్ చెప్తూ ఉంటాడు. అమ్మ పరువు మనం తీయకూడదు కాబట్టి అమ్మ సంతకం పెట్టించి తెరాల్సిందే అని రామ్ అంటుంటాడు. అసలు ఇలాంటి క్లాస్ నిజంగా ఉంటుందా అని అడుగుతూ ఉంటుంది. క్లాస్ విషయంలో వ్యవహారం కూడా ఇలాంటివే పెడుతూ ఉంటారని చెప్పి ఇక ఇద్దరు సరే పడుకుందామని పడుకుంటారు. ఈ మాటలన్నీ కూడా టీచర్ వింటుంది. ఇక వీళ్ళు పడుకున్నాక స్లోగా డోర్ ఓపెన్ చేసి టీచర్ లోపలికి వస్తుంది. అక్కడ టేబుల్పై పెట్టిన అగ్రిమెంట్స్ మీద సంతకం తీసి అందులో సుమతిగా టీచర్ సంతకం పెడుతూ ఉంటుంది. అసలు విషయం మహాలక్ష్మికి కానీ సీతకు కానీ తెలుస్తుందా? రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.